కానీ తెలంగాణలో 3-4 సీట్లు సంపాదించే నాయకత్వం తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం వాళ్ళు మాకు కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయిన పార్ల ఒక విభజనవాదిగా మాకు తెలంగాణ వస్తే చాలు. రైట్ సత్య గారు, భవిష్యత్ దర్శనం చెప్తున్నారు. రేపు సమన్వయ కమిటీ ఏం జరగబోతుంది అన్నది కూడా మీరే చెప్తున్నారు. అనురాధ్ గారు నమస్తే అండి. మీకేం కనిపిస్తుంది రేపు సమన్వయ కమిటీ సమావేశంలో? ఇప్పుడు సత్య గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నట్టు మీకు కనిపిస్తుందా? దానికి భిన్నంగా కనిపిస్తుందా? కిరణ్ కుమార్ ఒక్క నిమిషం సత్య గారు ఆగండి. ప్రభుత్వ స్క్రిప్ట్ మాత్రమే అనుకరిస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి సత్య గారు. అనురాధ్ గారు, సమన్వయ కమిటీ విషయం వచ్చినప్పుడు చెప్పాలి అని అంటేనండి, ఒక విషయం మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, బొత్స గారు వీళ్ళిద్దరు మెయిన్ పర్సన్స్ గా మనం పరిగణిస్తా ఉన్నాం శ్రీమాంధ్ర తరఫున. కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011 అంటే 3 సంవత్సరాలు అయింది ఆయన సీఎం గా చేసి. 2011లో ఆయన డేట్ మర్చిపోయాను, 3 సంవత్సరాలు అయినట్టుంది. తర్వాత ఈ సీమాంధ్రకు సంబంధించి 3 నెలల క్రితమే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తున్నారో దానికి 3 నెలల క్రితమే ఆయనకి ఆ విషయం తెలుసు. పదే ఇక్కడికి వచ్చి సమైక్యవాదం వినిపించారు. ఆయన సమైక్యవాదం వినిపించినప్పుడల్లా అందరూ ఏంటి ఈ విషయాన్ని మీడియా వాళ్ళు అడిగినప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు ప్రతిసారి ఒక మాట చెప్తా ఉన్నారు. ఆయన విధేయుడు, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి విధేయుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దిగ్విజయ్ సింగ్ గారు పదే చెప్పడం జరిగింది. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ఉద్యోగస్తులతో చర్చలు చేయటం, ఆ తర్వాత కొంచెం నిదానంగా ఏదైతే విభజన ప్రక్రియ జరుగుతున్న దానిలో ఏదైతే ఈ నిరసనలు జరుగుతున్నాయో అవన్నీ ఆపించడం చేయటం జాగ్రత్తగా ఆయన ఏదో చేసుకొస్తా ఉన్నారు. రీసెంట్ గా మొన్న నవంబర్ 1వ తారీఖు ఆయన నోటమ్మట ఆయన చెప్పారు, వచ్చే సంవత్సరం ఇది మనం చేసుకుంటామో లేదో నాకు తెలీదు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్ గా ఈ విభజన జరిగిపోతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే రేపు ఆ సమన్వయ కమిటీకి వెళ్ళినంత మాత్రాన సీమాంధ్రకి ఏం ఒరుగుతుంది అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి మాటకి విలువ లేదు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలా విలువను సంపాదించుకునే పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు లేరు. ఇకపోతే బొత్స గారు ఇస్తే తప్పేంటి అన్న మొదటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో సీమాంధ్ర నుంచి ఆయనే. మొన్న విజయనగరంలో ఆయనకి జరిగిన పరాభవానికి 144 సెక్షన్ పెట్టి ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పోలీస్ ఫోర్స్ పెడితే తప్పితే ఆయన పట్ల చూపించిన నిరసన, ఆయన కుటుంబం పట్ల చూపించిన నిరసన, ఆయన కుటుంబ ఆస్తుల పట్ల చూపించిన నిరసన అంత తేలిగ్గా తగ్గలేదు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు ఆయన, ఒక పక్క వేరేగా నివేదిక ఇచ్చి ఇంకో పక్క మా సీమాంధ్ర ప్రజల మనోభావాలని నేను గౌరవిస్తాను, బట్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని నేను ధిక్కరించను, దాని ప్రకారమే నేను వెళ్తున్నాను అని. రేపు సమన్వయ కమిటీ అవ్వడం వల్ల సీమాంధ్రకి ఒరిగేది 0.1% కూడా ఏమీ లేదు. బ్రేక్ తర్వాత రేపు జరగబోయేటువంటి సమన్వయ కమిటీలో సీమాంధ్ర తరఫున ఏ విధంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధర్నాలు చేస్తాము, బంధులు చేస్తాము, వినకపోతే ప్రజలే ఆ కేంద్ర ప్రభుత్వం తాట తీస్తారు. ఇక ఆ కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి జాతి లాంటిది. అందుకనే ఆంధ్రప్రదేశ్తో పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ 2 సార్లు ఈ కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో కూర్చోబెట్టింది. కానీ ఈసారి ఈ ఆంధ్రప్రదేశే ఇక కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయబోతా ఉంది. అంచేత మేము ఏం చేయబోతున్నాం అన్నది చాలా చిత్తశుద్ధితో ఉన్నాం. ఇందాక అనురాధ గారు చెప్తా ఉన్నారు, అక్కడ ముఖ్యమంత్రి గురించి, బొత్స సత్యనారాయణ గురించి చాలా బాగా చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో 35% ఓటింగ్ ఇచ్చి ప్రధాన ప్రతిపక్షంగా నిలబెడితే నాయకుడు ఎక్కడ పడుకున్నాడో తెలియదు, నాయకుడు ఏం చెప్తున్నాడో తెలియదు. ఎందుకంటే అంటే మనము కెమెరా ముందుకు వచ్చేటప్పుడు మన స్టాండ్ ఏంటో చెప్పి ఎదుటోడి వైపు చూపించి ఏది నీ కథ అంటే బాగుంటుంది. ఎంతసేపు ఎదుటింట్లో ఏం జరుగుతుందో భాగవతం అడుగుతున్నాం కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పట్లేదు. అందుకని చూటి కడుతున్నారు. రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్షమా లేక కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమా అది చెప్పి అప్పుడు ఈ చర్చలో పాల్గొంటే. అనురాధ్ గారు, మీ పార్టీలో ఏం జరుగుతుంది, మీ పార్టీ పరంగా ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విషయం అడగదలుచుకున్నానండి. అలాగే నేను సత్య గారికి కూడా నేను సమాధానం చెప్తాను. భాస్కర్ రావు గారు ఒక మాట యూజ్ చేశారు. ఆయన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కోసం చేసిన ఉద్యమంలో ఆయన కూడా పాత్ర ఉంది, సంతోషం, దానికి నేనేం అనట్లేదు.
ప్రతిదీ లేదు, రాపోల ఆనంద భాస్కర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఏం పాలు పంచుకోలేదు. దయచేసి అనురాధ గారు మీరు అలా ఇవ్వద్దు. తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఎవరైనా ఉన్నారంటే మూడు సార్లు విద్యార్థులు తప్ప రాపోల ఫస్ట్ ఆనంద భాస్కర్ సమావేశం గారు గంటన్నర, టీసీ రెండో సమావేశం గంటన్నర, ఈ రోజు ఓన్లీ గంట మాత్రమే. రేపు 11వ తారీఖు మళ్ళీ ఒక గంట కూర్చుంటారు. అంటే ఒక 5 గంటల్లో మీరు 5 కోట్ల ప్రజల యొక్క మనోభావాల్ని మీరు డిసైడ్ చేసేస్తారా? రెండవది, శాస్త్రీయంగా అనే మాట పదే పదే వాడారు. నేను వారిని ఒకటే విషయం నేను అడగదలుచుకున్నా. ఏంటంటే మీరేసిన కమిటీలకే మీరు శాస్త్రీయ భద్రత కల్పించలేదు. దానికి మీరు సమాధానం చెప్పండి. ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు, దాని రిపోర్ట్ ఎవరికైనా తెలుసా? అలాగే రోసే కమిటీ అని వేశారు, దాని రిపోర్ట్ ఎవరికైనా తెలుసా? శ్రీకృష్ణ కమిటీ అని వేశారు, దాని రిపోర్ట్ వచ్చినప్పటికీ 26,000 కోట్లు ఖర్చు పెట్టి రిపోర్ట్ వచ్చినప్పటికీ దాన్ని ఏమైనా పార్లమెంట్ లో పెట్టి చర్చించారా? తర్వాత రీసెంట్ గా యాంథనీ కమిటీ వేశారు. యాంథనీ కమిటీ అసలు ఏమైందో, అసలు ఆ కమిటీ ఏమైపోయిందో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ జీఓఎం మరో యాంథనీ కమిటీ లాగా తయారైంది. జీఓఎం శాస్త్రీయబద్ధంగా జరిగితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన అవసరం లేదా? ఇక్కడ యొక్క ప్రజల మనోభావాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? కాబట్టి ఈ విషయాన్ని మీరు పాజిటివ్ గా తీసుకొని మీరు ఆలోచిస్తే బాగుంటుంది. మీరు ఒడ్డుకు చేరారు, తెలంగాణ ప్రజలు ఒడ్డుకు చేరారు, మీ ఉద్యమం ఒక ఒడ్డుకు చేరింది. కానీ మమ్మల్ని గుంతల్లో నెడతారా? మీకు సానుభూతి లేదా? మా అవసరాలు ఏంటని కనుక్కోవాల్సిన అవసరం లేదా? నేను చెప్తున్నా, ఇప్పుడు సత్య గారు చెప్తున్నారు, మీకు ఒక లైన్ లేదు, మీ చంద్రబాబు నాయుడు గారు ఏదో పడుకున్నారని చెప్పి చెప్తున్నారు. మీకు లైన్ ఉందా సత్య గారు? ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు 1999 కాదు అనురాధ గారు, మీ పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమా? తెలంగాణ సంబంధించిన తడుగుడుతో కొనిపోతున్నావంటే చంద్రబాబు గారిని తెలుసాలంటే ఇది తప్పదు అని చెప్పి మమ్మల్ని ఒప్పించారని చెప్పారు. అలాగే కొండా సురేఖ గారు చెప్పారు, ఆ వెళ్ళిన 41 మందిలో నేను కూడా ఉన్నానని చెప్పి కొండా సురేఖ గారు చెప్పారు. ఆ తర్వాత కొండా సురేఖ గారు ఏం మాట్లాడారో మీ A1 ముద్దాయి ప్రెసిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆవిడ బయట పెట్టారో, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఎంత ఆవేదన వ్యక్తం చేసిందో దానికి మీరు సమాధానం చెప్పలేదు. రెండవది, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, మీరు సీట్లు ఓట్లని 150 మంది పక్కన పెట్టుకుని 150 మంది జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి సమన్యాయం చేయమని అడిగితే ఒక మాట చెప్తున్నారు. ఏంటనే విషయం ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు పట్టించుకోకుండా, రాజకీయ నాయకుల్ని ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈరోజు సీమాంధ్రలో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేమిచ్చే లెటర్ కన్నా మేమిచ్చే చేసిన వాళ్ళ మాట ఒక ప్రతినిధిని ఏదో ఒక 5 మంది నేను పిలవమంటారు. ఒక ప్రతినిధి ఉంటారు, అలాగే టీచర్స్ అసోసియేషన్ లో ఒక ప్రతినిధి ఉంటారు. అలా మీరు ప్రతినిధులను పిలిచి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు విషయం కనుక్కుంటే మీకు ఎంత బాగుంటుంది. కానీ మీ దూకుడికి అడ్డం పడే రోజు వస్తుంది. రేపు 5 రాష్ట్రాల్లో మీకు వచ్చే పరాభవంతో మీ దూకుడు తగ్గుతుంది. పరస్పర విమర్శలు కాకుండా ఇప్పుడు కీలకమైనటువంటి దశలు చేరుకున్నటువంటి తెలంగాణ అంశాన్ని ఒక్క నిమిషం అనురాధ గారు, అలాగే సత్య గారు చెప్తున్నారు ఆర్టికల్ 3 అని చెప్పి కత్తిచ్చింది ఎవరండి? మీరు కాదా? అనురాధ గారు, పరస్పర విమర్శలు మానండి, పరస్పర విమర్శలు మాని ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం అనురాధ గారు, నేను అడుగుతున్నాను, చెప్పండి, సూట్ గా చెప్పగలిగితే చెప్పండి. మీరు ఇప్పుడు శాస్త్రీయబద్ధంగా జరగట్లేదు, సమన్యాయం చేయలేరు అనేటువంటి ఒక ఒపీనియన్ కి మీరు వచ్చారు, కరెక్టేనా? కేంద్ర ప్రభుత్వం సమన్యాయం చేయట్లేదు, సమన్యాయం చేయలేదు అనేటువంటి ఒపీనియన్ మీ పార్టీ వచ్చిందా లేదా? రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ తరఫున, చేయమని రిక్వెస్ట్ కూడా అడగట్లేదు. స్టేక్ హోల్డర్స్ ని ఒక్కసారి పిలిపించి ఆ ప్రతినిధులతో మాట్లాడితే వచ్చే నష్టం ఏంటండి? రైట్, మీకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది కదా. మేము అడిగిన దాని గురించి మేము ఏం చెప్తున్నాము, ఎందుకు చెప్తున్నాము అనే దాని గురించి మాట్లాడకుండా మీరు ఇష్టానికి మీరు చేసుకొని వెళ్ళిపోతుంటే ఏముంటది? ఈ జీఓఎం కూడా రేపు ఒక యాంథనీ కమిటీ లాగా తయారవుతుంది, ఎవరికి తెలుసు? రైట్, లోపల అనురాధ గారు చెప్తారు. ఒక్క నిమిషం అనురాధ గారు, కొన్ని గంటల్లో మాత్రమే కూర్చొని చేస్తారా అని ఒక విభజన చేసేటప్పుడు ఎంత తెలంగాణ అంశాన్ని కొన్ని గంటల్లో తెలిసినటువంటి అంశంలాగా మీకు